అంటే అన్నా నేను సర్వే చేయించాను, ఖచ్చితంగా మీకు అక్కడ ఇబ్బంది ఉంది, కానీ మిమ్మల్ని నేను గెలిపించుకుంటా, మీకు ఇది మీ సంగతి నేను చూసుకుంటా, నాకు మీరంటే బాగా గౌరవం, మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు లాయల్గా ఉన్నారన్నటువంటి గౌరవం ఉంది. నా సర్వేలలో 4 సర్వేల్లో కూడా మీరు గెలిచే అవకాశం కనిపించట్లేదు, అందుకనే నేను ఇస్తున్నాను అక్కడ, అర్థం చేసుకోండి, మీ ఫ్యూచర్ చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు. చెబితే అట్లా కాదు, నాకు అక్కడి నుంచి పిలుపులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి పిలుపులు వస్తున్నాయి అన్నాడు. అన్నా నువ్వు నా మంచి కోరావు, నా వెనకాల ఉన్నావు, ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు, అక్కడ నీకు మంచి జరగాలని నేను కోరుకుంటా, అంతే. నువ్వు చెడిపోవాలని నేను కోరుకోను, నీకు అక్కడ మంచి జరగాలని కోరుకుంటా. నా మంచి కోరావు కదా, నువ్వు నా కుటుంబం మంచి కోరావు కదా, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా, ఒకవేళ అక్కడ అవకాశం వచ్చి అక్కడ నువ్వు గెలవగలను అనుకుంటే చక్కగా వెళ్ళాను, నో ప్రాబ్లం అని చెప్పాడు. అంతేగాని వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నాకు ఇట్లా కాదు, ఈ టైప్ లేదు అతని దగ్గర. ఇప్పుడు ఆ 4 దాంట్లో కూడా అదే కదా జరిగింది. కాబట్టి అతను ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు. వీళ్ళు ఇదేంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమో నా కోసం కావాలి, రక్తం చిందించాలి, ఇదంతా కావాలి, తర్వాత వచ్చేటప్పటికి నేనేం చేస్తే అది రైట్ అని భావించాలి అన్నాడు. ఇప్పుడేమో నేను